హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయే ఒక పచ్చడి గురించి మాట్లాడుకుందాం. అదే టమాటో పచ్చిమిర్చి పచ్చడి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో వంట ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. దీనికోసం టమాటోలని తలలు తీసేసి తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ఇవి తీసుకున్నాను. ఇంకా పొయ్యి పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ముందుగా తీసుకున్న వెల్లుల్లి మరియు జీలకర్ర వేసేసి వాటిని కొద్దిగా వేయించుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్న కరివేపాకుని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు మధ్యలోకి విరిచి వేసుకోవాలి, ఎందుకంటే నూనెలో వేసినప్పుడు చిట్లి ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా చిట్లించి వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే అవి చిట్లి బయటపడిపోతాయి. సో మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చీలని తీసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చిలను తీసిన తర్వాత అదే బాండీలో ముందుగా మనం కడిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి వాటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. మీకు కావాల్సి ఉంటే పైన స్కిన్ను కూడా తీసేయచ్చు, టమాటాల పైన ఉన్న స్కిన్ని. లేదు అనుకుంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు. కొంతమంది అల్సర్ పేషెంట్స్ అవి తీసేసుకుంటే మంచిది. సో ఈ విధంగా టమాటాలు వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెను తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రోలు ఉంటే రోట్లో నూరుకుంటే టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసి మీకు ఒక 2 పల్సలా ఇచ్చి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.